నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది? ఓ కీచక అధికారి కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నాడు. రకరకాల ఇబ్బందులతో మహిళా ఉద్యోగులను చూడకుండా నానా బూతులు మాట్లాడుతూ నానా రకాలుగా వాళ్ళను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ కథనాన్ని దిశ పేపర్ ప్రచురించింది. ఒకసారి ఆ అధికారి ఎవరు, ఎందుకు మరి వేధింపులకు గురి చేస్తున్నాడు, మహిళా ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన ఎందుకు చేస్తున్నాడు, ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ముందుగా దిశ పేపర్లో ఒకసారి చూద్దాం. కలెక్టరేట్లో కీచక అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం. ఎక్సెల్ షీట్లో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఎవరు సంసారం చేస్తారు, నువ్వా ఇతనా? ఆఫ్టర్ ఆల్ కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన జూనియర్ అసిస్టెంట్లు మీరేం పీకగలరు అని కింది స్థాయి ఉద్యోగులను ఒక పెద్ద స్థాయి ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నట. ఎక్సెల్ షీట్, కంప్యూటర్లో ఎక్సెల్ షీట్, దాంట్లో ఈ గ్యాప్లో ఎవరు సంసారం చేస్తారో అంటుండట. అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే పెద్ద స్థాయి ఉద్యోగి కింది స్థాయి ఉద్యోగికి ఇది ఇలా కాదు అలా చేయాలని చెప్పాలి. కానీ ఈ గ్యాప్లో ఎవరు సంసారం చేస్తారు, నువ్వు సంసారం చేస్తారా అతను సంసారం చేస్తారా అని మాట్లాడడం చాలా దారుణమైనటువంటి మాటలు. ఇంకా ఏం రాసినా చూద్దాం. మీరంతా కుక్కలు గాడిదలు అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ జిల్లా ఉన్నతాధికారి కీచక పర్వానికి తెరలేపారు. ఇన్ఛార్జిగా ఉన్న శాఖలో మహిళా సిబ్బందిపై దుర్భాషలాడుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. లింగ భేదం లేకుండా సిబ్బందిని వేధించసాగారు. పని లేకపోయినా రాత్రి 8 గంటల వరకైనా ఆఫీసులో ఉండాల్సిందేనని హుకుం జారీ చేసేవారు అని ఆరోపణలు ఉన్నాయి. మహిళా సిబ్బంది టాయిలెట్స్ కోసం వెళ్తే టాయిలెట్స్ దగ్గరికి అటెండర్లను పురుషులను పంపించి తొందరగా రావాలని పిలిపించేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించాల్సిన స్థానంలో ఉండి మహిళా సిబ్బంది మొహంపై ఫైల్స్ విసిరేసేవారని వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని భరించలేక సదరు సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావును ఈ విషయం మీద, ఈ తతంగం మీద విచారణ అధికారిగా నియమించిందట. ఇంకా చూద్దాం, మరి ఆ అధికారి పేరు కూడా రాసిర్రు. ఇన్ఛార్జి శాఖ సిబ్బందిపై వేధింపులట. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకు ముందు ఇన్ఛార్జి అధికారిగా ఉన్న వసంత కుమారి మే నెలలో పదవి విరమణ పొందారు. అప్పటి నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ కు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. జూన్ మొదటి వారం నుండి బాధ్యతలు తీసుకున్న ఆయన మహిళా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లింగ భేదం లేకుండా దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బందిపై అధికార దర్పణం ప్రదర్శిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సదరు సిబ్బంది కలెక్టర్కు విన్నవించుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం మీద పూర్తిగా విచారణ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించిందట. రాత్రి 8 అయినా ఏం పని లేకున్నా ఆఫీసులోనే ఆ ఉద్యోగులను ఉంచనిస్తారట. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖలో ఎలాంటి పనులు లేకపోయినా రాత్రి 8 గంటల వరకైనా ఆఫీసులోనే ఉండాలంటూ హెచ్చరించేవాడని సిబ్బంది వాపోతున్నారు. పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ శాఖ పనులను ఉదయం నుండి చూసుకొని ఇన్ఛార్జి శాఖ అయిన ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయానికి సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి ఫైల్స్ చూసి సిబ్బందిపై విరుచుకుపడేవారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్త్రీ పురుషులు అని తేడా లేకుండా రాత్రి వరకు ఆఫీసులోనే వెయిట్ చేయించేవారని సదరు సిబ్బంది తెలుపుతున్నారు. మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జ్ అధికారి టార్చర్ భరించలేకనే మానసికంగా కుంగిపోయి కలెక్టర్ను ఆశ్రయించి గోడు చెప్పుకోవాల్సి వచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట. మరి అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుకు ఈ విషయం మీద విచారణ చేయమని కలెక్టర్ ఆదేశించిండు. ఈయన మీద, ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ మీద ఈ ఆరోపణ కాదు, గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయట. చూద్దాం. జిల్లా కలెక్టర్ షెడ్యూల్ కులాల ఉన్నతాధికారుల దృష్టిలో అతి వినయం ప్రదర్శిస్తూ వారిని బుట్టలో వేసుకొని తప్పించుకుంటారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుస్తూ దరఖాస్తుదారులు సమాచారం అడిగితే నెలల తరబడి కాలయాపన చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక్కో యూనిట్పై సుమారు 10,000కు పైగా శాఖ సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచుల ద్వారా వసూలు చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. లబ్ధిదారుల ఆసక్తితో సంబంధం లేకుండా 400కు పైగా యూనిట్లలో ఎక్కువ శాతం ట్రాక్టర్లు, కార్లు ఇప్పించారని తెలుస్తుంది. ఆయా షోరూంలలో కుమ్మక్కయ్యారని విమర్శలు కూడా వచ్చినాయి.
దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ చేసేటువంటి స్కీమ్లలో స్కామ్ కూడా చేసిండు. పైగా ఇప్పుడు పురుష ఉద్యోగులనే కాకుండా మహిళా ఉద్యోగులను కూడా వేధిస్తున్నాడు. నానా మాటలతోటి మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడట. దయచేసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు అట్లాగే అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు గారు విచారణ మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి అనేది తప్పని తేలితే ఖచ్చితంగా నేను ఉద్యోగం నుండి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భద్రత, మహిళలకు భద్రత, మహిళల ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది.